సామాజిక వార్తా స్రవంతి Z9 డిజిటల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. లిక్కర్ స్కామ్ లో చేసినంత చేసి జగన్ అరెస్టు భయంతో నేడు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడు పోతుగుంట రమేష్ నాయుడు. కరోనా మార్గదర్శకాలు విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ. రాజంపేటలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ లో తనకేమీ సంబంధం లేదని, అరెస్టు భయంతో మీడియా ముందుకు చాలా రోజుల తర్వాత వచ్చి సత్య హరిశ్చంద్రుడు మాదిరిగా శుద్ధపూస మాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, అధికారుల సంతకాలతో జీవోలు విడుదలవుతాయి, కానీ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మంత్రుల పాలసీ మేకింగ్ లో సంతకాలు ఉండవు. అటువంటిది కూడా తెలియకుండా 5 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు నేను ఎక్కడ సంతకం పెట్టలేదు, నాకేం సంబంధం లేదని నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. ప్రపంచమంతా డిజిటల్ కరెన్సీ వైపు పరిగెడుతుంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గత ప్రభుత్వ పాలనలో లిక్కర్ వ్యాపారం దాదాపు 95% నగదు రూపేణా చేయటం, దాంట్లో సుమారు 98,000 కోట్ల వ్యాపారం జరిగితే ఇప్పటికే 3,200 కోట్లు కిక్ బ్యాంక్ ద్వారా లబ్ధి పొందినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందని అన్నారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకేం సంబంధం లేదు ఈ లిక్కర్ స్కామ్లో అని చెప్పి ఒక సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి శుద్ధపోస మాటలు మాట్లాడారు. ఆయన గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ నేను దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి దాన్ని తుమ్మలో తొక్కి మద్యంతో వ్యాపారం చేసి ప్రపంచం అంతా డిజిటలైజేషన్ వైపు పరిగెడుతుంటే కూడా ఒక ఆంధ్రప్రదేశ్లోనే గత 5 సంవత్సరాల్లో మీరు మద్యం ఏదైతే వ్యాపారం చేశారో ప్రభుత్వ పరంగా 95% దాదాపు నగదు రూపాయన చేశారు. ఈరోజు మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత దాదాపు 3,200 కోట్ల కిక్ బ్యాక్ ఈ ఏదైతే స్కామ్ బయటపడిందో దీంట్లో రాజ్ కసిరెడ్డి లేదా సజ్జల రామకృష్ణారెడ్డి లేదా ఇతర వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ సిట్ చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో ఎక్కడ నా దగ్గరికి వస్తుందో నేను అరెస్ట్ అవుతాను అని చెప్పి నిన్న హడావిడిగా ఒక పత్రికా సమావేశం నిర్వహించి నాకేం సంబంధం లేదు, నేను ఎక్కడా సంతకం పెట్టలేదు, మిథున్ రెడ్డి పెట్టాడా, రాజు కసిరెడ్డి పెట్టాడా అన్నావు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినావు, ఎక్కడ కూడా పాలసీ మేకింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు, కానీ ఏదైనా ఒక జీవో ఇవ్వాలంటే ఐఏఎస్ ఆఫీసర్ల సంతకంతోనే ఇస్తారు. ముఖ్యమంత్రి గారు మంత్రులు గారు ఎక్కడ సంతకం ఉండదు. దాని వెనక నిర్ణయం తీసుకునేదంతా కూడా మంత్రిమండలి లేదా ప్రభుత్వము ముఖ్యమంత్రి తీసుకుంటాడు. కాబట్టి ఈ విషయం కూడా తెలియకుండా ఏదో ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అలాగే కూడా నేను దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి మరోపక్క రాబోయే 20 ఏళ్లకు ఈ ప్రతి సంవత్సరం 30,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని చెప్పి, ఇంత టర్న్ ఓవర్ ఉందని చెప్పి నువ్వు వివిధ బ్యాంకుల నుంచి రుణం పొందావు. మరి దాదాపు 98,000 కోట్ల రూపాయల మద్య వ్యాపారం జరిగింది. దీంట్లో ఇప్పటికి రమారమిగా 3,200 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి సిట్ తెలిసింది. ఇంకా పూర్తి స్థాయి నివేదిక వచ్చిందంటే ఇంకా ఈ ఫిగర్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి మీ పార్టీ నుంచే బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి చాలా సిట్కి కానీ మీడియా ముందర కానీ చాలా క్లియర్గా చెప్పాడు, నేను నా సమక్షంలోనే మా ఇంట్లోనే వీళ్ళందరూ మాట్లాడారు, తర్వాత ఇంకొక సిట్టింగ్ ఎక్కడో జరిగింది, దీంట్లో వీళ్ళందరూ పాత్రదారులని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నావు. విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడు, విజయసాయిరెడ్డి వాళ్ళతో కుమ్ముక్కయ్యాడు అని చెప్తున్నావు. నీకు అంత నీతివంతుడు నిజాయితీపరుడు అయితే నువ్వు కోరుకో, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయాలని కూడా కోరు, నీకు ఆ ధైర్యం ఉంటే. కాబట్టి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఇంకా పూర్తిగా సమగ్ర విచారణ జరిపి ఇంకా 2 రోజులు లేట్ అయినా సరే దోషులందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
మరోమారు కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాలు వంటివి వాయిదా వేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాలలో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. స్టే ట్యూన్ విత్ Z9 డిజిటల్ టీవీ.